ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నేటి గజిబిజి జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం. పొల్యూషన్ కు దూరంగా ప్రకృతికి దగ్గరగా సేద తీరాలనేది అందరి కోరిక కూడా. అందుకే చాలా మంది ప్రముఖులు ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో ఫామ్ హౌస్లను నిర్మించుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ పర్యాటక ప్రదేశంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఓ స్థలాన్ని కొన్నారు. మెగాస్టార్ కొన్న ప్రదేశం దాని ప్రత్యేకత తెలియాలంటే వాచ్ దిస్. తమిళనాడులోని ఊటీ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు? ఎటు చూసినా పచ్చదనం, పక్షుల కిలకిలలు, వేసవిలోనూ చల్లగా అనిపించే వాతావరణం, మంత్రముగ్ధులను చేసే పచ్చిక భూములు, సందర్శించటానికి మరియు ఆరాధించదగిన అనేక సందర్శన స్థలాలతో పర్యాటకులను ఆహ్వానించేదే ఊటీ. అందుకే అనేక రాష్ట్రాల టూరిస్టులు ఊటీకి క్యూ కడతారు. అటువంటి అందమైన ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి ఓ 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టుగా సమాచారం. హిల్ స్టేషన్ ఊటీలో చిరంజీవి కొనుగోలు చేసిన భూమి విలువ సుమారు 16 కోట్లకు పైగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఇప్పటికే ఆ స్థలాన్ని చూసొచ్చారట. ఆ స్థలం రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయని టాక్. ఒక మంచి ఆర్కిటెక్ట్ సంస్థతో అక్కడ ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ కు మంచి వాతావరణం ఉన్న ప్రాంతాలు, అందమైన ప్రదేశాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా విశాఖపై ప్రేమను చాటుకున్నారు మెగాస్టార్. వైజాగ్ అంటే చాలా ఇష్టమని, సముద్రం, ప్రదేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. అంతేకాదు రిటైర్ అయ్యాక విశాఖలో హ్యాపీగా సెటిల్ అవుతానని చెప్పి సాగర నగరంపై తన ఇష్టాన్ని చాటుకున్నారు. మరోవైపు చిరంజీవికి ఇప్పటికే బెంగళూరు, చెన్నై, గోవా వంటి నగరాల్లో కూడా సొంత ప్రాపర్టీలు ఉన్నాయి.